చాత్తాద శ్రీ వైష్ణవులు మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో రాణించాలని కొండగట్టు ఈవో అమరేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో ఆదివారం చాత్తాద శ్రీ వైష్ణవ సంఘ 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆత్మీయ కుటుంబ సమ్మేళనం జిల్లా అధ్యక్షులు కూర్మాచలం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చాత్తాద శ్రీ వైష్ణవులు కుల అభివృద్ధికి కలిసికట్టుగా పాటుపడాలని, అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. చెప్పారు నాకు చెప్పావా? రెడీ అందరూ చూడండి, అందరూ ఒక స్టేట్ అందరూ చూడండి మేడం. ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఉత్తమ వదిష్యామి సత్యం వదిష్యామి శాంతి శాంతి పక్కం పశ్యేనాక్షభిర్యనిత స్థిరైరణ్యైః సుస్వాగతం పశ్యేమదేవైనం యాయో స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవः స్వస్తి నః పూషా విశ్వస్తినో బృహస్పతిర్దధాతు మనవల లక్ష్మణ రాజారాం గారు, తిరుకోల రామానుజం మెట్టిపల్లి గారు పరమపదించినారు. ఓకే, ఉపస్థితి కానీ తోడ్పాటున్న ముఖ్యంగా మా కపిల్దర్ గారైనా, శ్రీనివాస్ గారైనా, తర్వాత సాంప్రదాయం అనంతస్వామి గారైనా, ఇది మనకు రాష్ట్ర స్థాయిలో రామానుజ జయంతి అనేది రాష్ట్ర స్థాయిలో ఏ ఒక్క వర్గం కూడా చక్కగా చేయలేదు. కానీ మనం మాత్రం ఒక 1000 మందితోటి జగిత్యాల్లో చాలా చక్కగా చేసినాము. అదేవిధంగా శాసననామ కాదని తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు తీసుకొని చాలా చక్కగా చేసినాము. రాష్ట్ర స్థాయిలో చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం జగిత్యాలంటే ప్రత్యేకంగా గుర్తింపు వచ్చింది. దీనికి మా ఇంట్లో ఉండి నడిపిస్తున్న మా అధ్యక్షులు గారు శ్రీనివాస్ గారికి, ప్రధాన కార్యదర్శి మదన్న గారికి, మరియు వివిధ ప్రాంతాల్లో వచ్చిన బంధువులందరికీ, ఇక్కడ పాల్గొన్న అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకెళ్తున్నటువంటి ఇట్లాంటి భక్తి కార్యక్రమాలు ముందుగా జరగాలని, తర్వాత అక్కడ మాత్రం అన్ని సంఘాలించినటువంటి వ్యక్తులు కలిసారు. సరే, ఇక ముందు భవిష్యత్తులో ఒకట ఇప్పుడు మన కాలంలోనే మన సహాయం ఉంటే తీసుకోవాల్సిందే, కానీ ఇక వేరే రకాలైనటువంటి అభ్యంతరాలు ఏం లేవు. తర్వాత మనకి ఏదైనా మన భవనం, సంఘ భవనానికి ఏదైనా సహాయం జరిగితే వాళ్ళ నుండి మనం సహాయం తీసేసుకుందాం. అక్కడ దానికి మనకు ఎలాంటి పొత్తులు లేకుండా మనది మనం ఖచ్చితంగా మంచిగా చేసుకొని భవిష్యత్తులో ఒకటి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి మా చాత్తాద శ్రీ వైష్ణవ సంఘ సభ్యులందరికీ మరోసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మన సంఘం తరఫు నుంచి, మన బంధువులందరి తరఫు నుంచి ఈ సంఘం వాళ్ళు కూడా
మనందరూ కూడా పేదవారిని మొదలుకొని అందరూ కూడా ఎలాంటి కష్టాలు వచ్చినా ఆదుకోవడానికి కానీ ఈ సంఘం ఉపయోగపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒక సంఘ భవనం నిర్మాణం చేసుకొని మన సంఘం యొక్క సలహాలు సూచనలు అన్ని కూడా పాటిస్తూ ఎవరికి ఏ సాయం కావాలని చేయడం కానీ ఇతరత్ర సమస్యలు కానీ మళ్ళా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీలు కానీ ప్రభుత్వం ద్వారా మన సంఘము మన చాతా సిఎస్లకు అనేకమైనటువంటి ఒక బెనిఫిట్ కూడా పొందాలని చెప్పి ఈ సందర్భంగా సంఘం ద్వారా మనందరం కూడా సంఘాన్ని బలోపేతం చేస్తూ ఈ సంఘం వారు కూడా మన సంఘ సభ్యులందరూ కూడా మన బంధువర్గాన్ని కూడా అందరిని గుర్తించి సరైనటువంటి సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఈ సందర్భంగా వచ్చేసినటువంటి మన బంధువర్గానికి అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ యొక్క ధనుర్మాసంలో గోదా రంగనాయకుల వారి యొక్క శుభాశీస్సులు అందరూ కలగాలని చెప్పి సేకరించడం జరిగింది. నెక్స్ట్ మనం డిసెంబర్ 26 ఇక్కడనే ఇనాగ్రేషన్ చేస్తారు. ఈ కాలంలో కూడా బీద పేద అనేటువంటి భావన లేకుండా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెద్ద పెద్ద జాబ్ చేస్తున్నారు, చాలా కష్టపడి చదువుకుంటున్నారు, ఇతర దేశాలకు కూడా పోతున్నారు. మరి మన పిల్లలు చాలా బీదంగా ఉన్నారని ఉద్దేశంతో ప్రోత్సాహంగా ఏదో వృద్ధపతిగా మనకు తక్కలపల్లి లక్ష్మణశ్రీ గారు 25,000 రూపాయలు మనకు 2015 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. ఆ 25 సంవత్సరాలను మన అర్చక కుటుంబంలో మన బంధువర్గంలో ఒకరికి ఇస్తే అతను ప్రతి సంవత్సరము ఇదే నెలలో 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సంఘంలో కూడా మనకు ఇంకా మనకు డబ్బులు రావాలని చెప్పి ఒక చిట్టి అనేటువంటిది పెట్టుకోవడం జరిగింది. అది 2-3 చిట్టీలు అయిపోయినాయి ఇప్పటికీ. అంటే చిట్టి ఎత్తుకున్నప్పుడు మనకు 54,000 రూపాయలు వస్తున్నాయి. చాలా మంది వెనుక ఉండి మమ్మల్ని నడిపేయడం వల్లే ఈ స్థాయికి చేరుకుంది సంఘం. 7,20,000 రూపాయలంటే ఆషామాషి కాదు. మరి అతి చిన్న సంఘం, చాలా తక్కువ మంది ఉన్న సభ్యులు కలది. ఆర్థికంగా కూడా చాలా వెనుకబడిన మనం ఈ స్థాయికి చేరుకోవడం అంటే చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. నిజానికి ఒక సంఘ భవనం కావాలంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా మనకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. దానికి కారణం ఏంటంటే ఏ నాయకుడు చూసినా ఓట్ల కోసమే వాళ్ళు ఆలోచన చేస్తారు. ఇలా ఓట్ల సంఖ్య ఎంత ఉంది, వీళ్ళకి సహకారం చేస్తే మనకు వచ్చే ఎన్నికల్లో ఏమన్నా ఉపయోగపడతారనే ఒక భావనతోనే వాళ్ళు చూస్తారు. కనుక మనం ఆ రాజకీయ నాయకుల నుంచి ఈ స్థలాన్ని కనుక తీసుకోవాలంటే లబ్ధిపోతారంటే ఖచ్చితంగా మన సంఖ్యాబలంగా చూపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అన్యాయంగా భావించకుండా ఈరోజు వచ్చిన వారైనా కనీసం సభ్యత్వం అన్నా తీసుకుంటే ఒక 500 రూపాయలు కట్టి తీసుకున్నట్టయితే మేము త్వరలోనే మరోసారి ఎంపీ కవితోటి సమావేశం కాబోతున్నాం. ఈ మధ్యన మరి బ్యాగ్ తెలుగు భాషల కోసం జగిత్యాలకు వచ్చినప్పుడు మధుస్వామి నేను మనవరు అందరూ పోయి కలిసినప్పుడు అవి ముందుగా అడిగింది ఏంటంటే మీరు ఎంతమంది సభ్యులు ఉన్నారనే మనకు సమాధానం చేస్తారు. అంటే వాళ్ళు ఏదంటే ఎంతమందికి ఉన్నారు, మరి ఈ చేయడంతో మనకి ఎన్ని రోజులు వస్తాయని ఆలోచన ఉంటుంది. కనుక ఖచ్చితంగా వచ్చిన వారైనా ఈరోజు సభ్యత్వం తీసుకుంటే ఒక 4-5 మంది సభ్యులు ఉన్నారు. మరి మన సంఖ్యలో చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ పక్కన ఉన్నటువంటి ప్రదేశాన్ని కొంచెం మంచి డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంది కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాం. అలాగే పద్మశాలి సేవా సంఘం వారికి ఇటీవలే వచ్చినప్పుడు ఎంపీ మేడం గారు ఒక 14 గుంటల స్థలాన్ని ఇవ్వాలని వాళ్ళు తీర్మానం చేసినారు. అందుకోసం ధర్మపూర్ రోడ్ లో ఉన్నటువంటి సుమంగళి ఏసీ ఫంక్షన్ హాల్ ఉంటుంది. దాని పక్కన వాళ్ళకు 14 గుంటల స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం కోసము ఇటీవలే రెవెన్యూ అధికారులు వాళ్ళు తీర్మానం చేసినారు, సర్వే కూడా చేసినారు. దానికి ఒక్కటి అదనంగా మరొక 5 గుంటల స్థలం కూడా ఉంది. మన కులబాంధవుడైనటువంటి శ్యామ్ ప్రకాష్ గారు ఇటీవలే మనకి ఇక్కడికి బదిలీపై వచ్చినారు. ఈ శ్యామ్ ప్రకాష్ అంటే జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నారు. వారిని కూడా కలవడం జరిగింది. మేము మధుస్వామి, నేను, మనోహరు కలవడం జరిగిందా కలిసి అన్న మీరు ఇక్కడికి వచ్చిన కనుక మా సంఘం చిన్న సంస్థ మీకు తెలియదు కాదు, మీ సహాయంగా ఏదైనా రెవెన్యూ పరంగా స్థలాన్ని చూసినట్లయితే మేము దాని దృష్టి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం, ఎంపీ మేడం దృష్టికి తీసుకెళ్తాం అంటే వాళ్ళు ఒక 5 గుంటల స్థలం ఇక్కడ ఉంది అన్న అని అప్పటికట్టే అర్బన్ తహసీల్దార్ మనోహర్ ఫోన్లో మాట్లాడారు. వారితో సర్వే చేయించుకున్నారు. అక్కడ 5.5 గుంటల స్థలం జరిగింది. సరే అక్కడ 5.5 గుంటల స్థలం ఉంది, ఇక్కడ టౌన్ లోకి వస్తే ఒక 4 గుంటల స్థలం ఉంది. ఇదైనా అదైనా మన సంఘపరంగా కొంచెం తీసుకుంటే ఇప్పుడు 7.5 లక్షలు ఉన్నాయి. ఇంకా కొంచెం దాతలు కూడా భవనం ముందుకు వస్తే మరి సహకరించడానికి ముందుకున్నారు. మేము సంఘటితంగా ఉంటున్నాం కనుక మీరు సహకరించడం చెప్తాం. అలా చేస్తే మనకి రకంగా పోతుంటే కొంత డబ్బు వాళ్ళు కూడా ఇస్తారు. మనం వేరే కూడా అంటున్నారు, మనం తెలిసిన వాళ్ళని కూడా డబ్బులు అడుగుదాం అని అన్నారు. వాళ్ళు కూడా కంప్లిమెంట్ అడుగుతున్నారు. మనం పోయే వాళ్ళు కూడా 50 మంది ఒకేసారి పోటీ చేద్దాం. పోటీ చేస్తే మీరు గెలిచిన వాళ్ళు మనకి ఏ సహకారం చేస్తారు. మా సంఘం వ్యక్తిగతంగా మాకు ఏం అవసరం లేదు,
సంఘ భవనాల కోసం ఎవరైతే కొంత ఆర్థికంగా సహాయం చేస్తారో వాళ్ళకే ఓట్లు ఇద్దాం. ఇప్పుడు జరుగుతుంది అది కనుక రాజకీయ నాయకులు ఎట్లా వస్తున్నారో మనం కూడా అట్లాగే ఒక 80 ఓట్లు జగిత్యాల 60 ఓట్లు ఉన్నాయి. ఈ 60తో పాటు మన స్నేహితులు కూడా వీళ్ళకి ప్రాంతాలకు లక్ష్యం ఉన్నారు. ప్రాంతం చేసిన 70 ఓట్లు ఉంటాయి కనుక మనం గప్పకుతా వేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది కనుక మేము రేపు కూడా ఆషమాషిగా ఓట్లేయము. ఇక్కడ కూర్చుని తీర్మానం చేసుకుని మనకు ఆర్థికంగా ఎవరైతే సహకారం చేస్తున్నారో వాళ్ళకే ఖచ్చితంగా వేస్తాం. అది మీకు ప్రత్యేకంగా ప్రామిస్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాదికైనా కనీసం ఈ కుటుంబ సభ్యులంతా ఎక్కడైతే స్థలం కేటాయించుకుంటున్నామో అక్కడే సమావేశం ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా పునరుద్ధరణ చేసుకుంటాం. శాస్త్ర విషయాలు చెప్పుకుంటూ ఉంటాం. అదొకటి. తర్వాత సంఘం కులాలు మనకు తెలుసు. 30 ఏళ్ళ కింద ఎనికి వెళితే మంగళవాళ్ళు శాఖలవాళ్ళు రకరకాల వృత్తులు ఉన్నాయి. కానీ ఈరోజు మంగళవాళ్ళు ఉన్నారనుకోండి, మంగళవాళ్ళే చేయడం లేదు, అందరూ చేస్తున్నారు. శాఖల వాళ్ళు చేయడం లేదు, అందరూ చేస్తున్నారు. అన్ని వృత్తులు ఎవరెవరు తెలియదు లేదు కాబట్టి సమస్యలు లేదు. అంతే కదా. ఇప్పుడు పద్మశాలు ఉన్నారు ఉదాహరణకి, వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసుకున్న తర్వాత వాళ్ళే చీరలు వేయాలి, వాళ్ళే దాని మీద ఆధారపడి బతకాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం సిరిసిల్ల గురించి. అంటే వాళ్ళకి చీరలు వేస్తేనే బతకాలి అన్నప్పుడు సమస్య వస్తుంది. కాకపోతే ఇప్పుడు అన్ని కులాలు ఏమైపోయినట్టే ఎవరికి వాళ్ళు జరిగిపోయింది. కాకపోతే ఇక్కడ మనం శాస్త్ర శ్రీ వైష్ణవాన్ని చెప్పుకుంటున్నాము. మన ముఖ్యమైన వృత్తి ఏమిటి? ముఖ్యమైన వృత్తి ఏమిటంటే చదువు చెప్పడము, వైద్యుడిగా ఇది చేసుకోవడము, తర్వాత పూజ చేయడం. ఈ పూజ చేసే దాంట్లో మనము పర్ఫెక్షన్గా ఇది అంటే ఒక ఇదనేది మనం సంపాదించుకుంటున్నాము అనేది మనం ఒకటి ఆలోచన చేస్తున్నారు, ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను అనుకోకుండా టీవీ నుంచి ఇప్పుడు దేవాదాయ శాఖలో పనిచేస్తున్నాను కాబట్టి అది దగ్గరగా నేను చూస్తాను. కాకపోతే ఉదాహరణకు బ్రాహ్మణుడు ఉన్నారనుకోండి, మీరు చూడగానే చెప్పొచ్చు. అని బాగా చాలా గమనిస్తుంటాను నేను. బ్రాహ్మణుడు అనగా మీరు చూడగానే ఎలా చెప్పారు. కానీ మనం శాస్త్ర శ్రీ వైష్ణవుల్ని నేను గుర్తుపట్టలేకపోతున్నాను. అది నేను గమనిస్తున్నా. ఆయన చెప్పుకుంటేదేమో మనకు తెలుస్తుంది. ఆర్థికంగా ఉన్నా లేకున్నా ప్రభుత్వం చాలా వస్తువులకు ఏర్పాటు చేస్తుంది. డబ్బులు ఉంటేనే చదవాల్సిన అవసరం లేదు. అందరూ ఒక స్థాయికి వచ్చి బాగా చదువుకుని, ముఖ్యంగా ఈ పూజలు ఎవరైతే చేస్తున్నారో ఎక్కడ కనబడినా కూడా మళ్ళీ మేము శాస్త్రాలని చెప్పుకోకుండానే ఎదురుగా ఉండాలని. తర్వాత ఇప్పుడు ధూపదీప నైవేద్యం కూడా చాలా మంది అప్లికేషన్ పెట్టారు. వాటిని కూడా మనం విచారణ చేయడం జరుగుతుంది. దయచేసి వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా పూజలు చేస్తూ ఉంటే, అంటే మనకు అందుబాటులో ఉంటే వాళ్ళకి అవమానంతో పూజలు చేస్తూ ఉంటే నా వంతు సహకారం కూడా నేను చేస్తానని తెలియజేస్తూ మీరందరూ బాగుండాలని అందరికీ ఆచరిస్తామని, శ్రీమన్నారాయణుడు సదా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటూ మళ్ళీ మనం ఎక్కడైనా కలిసే అవకాశాలు నాకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ సంఘం మెమోతో స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే పరంకుశం అశోక్ కుమార్ గారు ఆర్టీసీలో డిఎం గా రిటైర్మెంట్ అయ్యారు. వారు కూడా వేదికను ఆహ్వానించున్నాం. స్వామి కొద్ది నిర్వర్తించి ఈ మధ్య కాలంలోనే మీరు రిటైర్మెంట్ అయ్యారు. అలాగే బైరి వేణుగోపాల్ గారు టీచర్,